విషం తాగాలనుందా? దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే ఆశ చచ్చిపోతుందా? ఆ ఆశతో పాటు నీ శ్వాస కూడా ఆపుకోవాలనుందా? నా ఆశ ఎప్పటికీ చావదు. నేను బ్రతుకున్నంత వరకు నా ఆశ చావదు. నాకు అడ్డుగా ఉన్న బాగిని, దాని కడుపులో ఉన్న బిడ్డని చంపే తీరుతాను. కాఫీ కప్పు బద్దలు కుట్టినంత ఈజీ కాదు ఆ బాగిని చంపడం. మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆ అరుంధతిని చంపేశాను. ఈ బాగి నాకు ఒక లెక్క కాదు. అప్పుడు లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు మనోహరి. ఎప్పటికీ నాది ఒకే లెక్క రణ్వీర్. ఈరోజు బాగి తనంతట తాను తన బిడ్డని చంపుకోవాలనుకుంది కాబట్టి అమర్ కాపాడగలిగాడు. కానీ రేపు బాగిని చంపడానికి నేను వేసే ప్లాను ఆ దేవుడు కూడా ఆపలేడు. నీకే ఇంక అర్థం కావట్లేదు మనోహరి. నీ ఆశయం కోసం నువ్వే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా నీ ఆశ తీరలేదు అంటే దాని అర్థం ఇక ఎప్పటికీ తీరదు అని. నా మాట విను మనోహరి. కొన్ని అసాధ్యమైన పనులు ఉంటాయి, మనం వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఆల్రెడీ నేను అమరేందర్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. అమరేంద్రని చంపాలని ప్రయత్నించి తన చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నువ్వు నా వైఫ్ అని తెలిస్తే మన ఇద్దరిని కలిపి చంపేస్తాడు. అది జరగకముందే కోల్కతా విడిపోదాం. నేను నీలా పిరికి పందును కాదు రణ్వీర్. నాకు చావంటే భయం లేదు. నేను ఎక్కడికి పారిపోను. చావైనా బ్రతుకైనా అమర్తోనే అని డిసైడ్ అయ్యాను. అది నెరవేరే వరకు పోరాడతాను. నువ్వన్నట్టు అది అసాధ్యమైనా సరే చివరి క్షణం వరకు సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పిరికితనం పెద్ద విషయం కాదు మనోహరి. కొన్నిటికి భయపడి తీరాలి. ఒకసారి వెనకడుగు వేస్తేనే బతకగలం. ఇంత దూరం వచ్చాక ఇంకా వెనకడుగు వేసేదండి రణ్వీర్. నా ఆశని నిరాశ చేసి అరుంధతి అమరేంద్రకు భార్య అయి 4 పిల్లలకి తల్లయింది. అది పోయిందనుకుంటే ఆ స్థానంలోకి మళ్ళీ ఈ బాగి వచ్చింది. ఇప్పుడు ఇది కూడా తల్లి కాబోతుంది. దాని కడుపులో బిడ్డకు రోజు రోజుకి ఆయుష్ పెరిగితే నా ఆయుష్ తగ్గినట్టే. రాతోడు కూర్చో, భోంచేద్దాం. నేను తర్వాత తింటాను సార్. అమ్మో, నేను పెడతా నాగు. మిస్ అమ్మ వడ్డిస్తుంది కదమ్మో, అంత తొందర ఎందుకు? ఇందాక చదివి చదివి అలసిపోయింది కదా, బాగా ఆకలేస్తుందేమో. మనోహరి ఆంటీ, రండి డిన్నర్ చేద్దాం. నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. మీరు తినండి. టైం అయింది కదా ఆంటీ, రండి మాతో కలిసి తినండి. ఆంటీకి ఆకలిగా లేదేమో, ఎందుకు బలవంతం చేస్తున్నారు? మనోహరి, భోంచేయి. బాగి, మనోహర్ కొట్టించు. ఓకే డాడ్, ఆంటీకి నేను వడ్డిస్తాను.
డాడ్, ఈరోజు మనోహరి ఆంటీ మాకు చాలా హెల్ప్ చేసింది. మమ్మల్ని స్కూల్ దగ్గర కూడా డ్రాప్ చేసింది. ఆ ఆంటీ ఒక్కరోజే డ్రాప్ చేశారు, కానీ మిస్ అమ్మ మనల్ని స్కూల్లో ఎన్నోసార్లు డ్రాప్ చేసింది. డాడ్, మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. అవును డాడ్, ఆంటీని చూస్తుంటే మాకు అమ్మలేని లోటు తీరినట్టు అనిపిస్తుంది. ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలు, నేను అనుకున్నది తొందరగా పూర్తి చేయొచ్చు. అమ్మ స్థానం ఎప్పటికీ మిస్ అమ్మదే. అది ఎవరు భర్తీ చేయలేరు.